ఓకే గురుగారు, మరో కాలర్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? నా పేరు కైవల్య అండి. నమస్కారం అండి. కైవల్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ ఓకే, గురించి. మీ హస్బెండ్ పేరు చెప్తారా? డి రామారావు అండి. పి రామారావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1 మార్చ్ 2082 మేడం. ఓకే, 1 మార్చ్ 2082. మిడ్ నైట్ 45 పుట్టారండి. కాదమ్మా, 2082 ఉండదు. సారీ స్వామి, 1982. 1982. ఓకే అండి, పుట్టిన సమయం చెప్తారా? మిడ్ ఒక్క నైట్ నిమిషం అమ్మా. అమ్మా హడావిడి పడొద్దు తల్లి, నువ్వేమి ఎక్కడ హైరాణ పడొద్దు. 1982 కరెక్టేనా? అవునండి. అది ఓకే. మార్చి 1. ఇంకా సమయం చెప్పమ్మా. అర్ధరాత్రి 45 నిమిషాలు. ఓకే ఓకే, ఎక్కడ పుట్టారండి? రాజంపేట అండి, నెల్లూరు, కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్, రాజంపేట. ఓకే అండి, సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. నమస్తే స్వామి. చెప్పమ్మా. ఈయనకి జాబ్ కంటిన్యూగా మంచిగా స్థిరంగా ఉండేది, ఊరు మారాలనుకుంటున్నాం స్వామి. కుదురుతుందా? స్థిరత్వం, ఒక ఫినాన్షియల్ పొజిషన్, స్టేజ్ మంచిగా ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడున్న చోట ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? ఉన్న చోట 13 ఏళ్ల నుండి ఉంటున్నాం. మరి ఎందుకు ఊరు మారాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాము, ఆంధ్రాలో మా పేరెంట్స్ ఉన్నారు, అటు వెళ్ళిపోదామని అనుకుంటున్నాం స్వామి. అయితే ఎక్కడ స్థిరత్వమే లేదు, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఒక చోట బాగలేదు. ఓకే, బాగలేదంటే అమ్మా, మీకు ఒకటి, ఈయనకు వృశ్చిక లగ్నం ఆయనది. వృశ్చిక లగ్నము కొంచెము స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని కోరుకోవటము, అన్ని హై బ్రాండెడ్ ఇవి కావాలి అనేటువంటి కోరికలు, కొంచెం ఎక్కువ కోరికలు ఉంటాయి. మనం గొప్పగా ఉండాలి, చెయ్యాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేటువంటివి ఉంటాయి, సహజంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, చూడంగానే తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని గ్రహాల వలన కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఈయనకు. అన్ని అడ్డాలే కలుగుతూ ఉన్నాయి. ఆశలు గొప్పగా ఉన్నాయి కానీ ఆశలకు తగినటువంటి ఫలితాలు వచ్చేటప్పటికి అడ్డపడుతూ ఉన్నాయి. ఫైనాన్షియల్ గాను ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీనికి పరిహారము చేసుకోవాలి అనేటువంటిది ఉన్నదమ్మా. పరిహారం చేసుకుంటే మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి స్థితి వైపు ఈయన మరలడానికి మేలవుతుంది. భరణి నక్షత్రము, మేషరాశి ఈయనది. మేషరాశి కాబట్టి లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. వృశ్చిక లగ్నానికి మేషరాశికి అధిపతి కుజుడే. ఆ కుజుడే ఇప్పుడు రాజు అయినాడు ఈ సంవత్సరం. ఆ కుజుడు ఈయనకెక్కడున్నాడు అంటే కన్యలో ఉన్నాడు. కన్యలో ఉండేటువంటి దాని వలన పైన శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి కొంచెము చిన్న దగ్గరి వరకు వచ్చి కొన్ని యోగాలు తప్పిపోతూ ఉన్నాయి ఇతనికి. ఇది కొంచెము అంటే నిజంగా యోగవంతమైనటువంటి జాతకమేనమ్మా. కాకపోతే పరిహారమే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ఎప్పుడో మరి ఈ ప్రోగ్రాములు ఇప్పుడు అన్ని చెప్పలేము కదమ్మా బయటికి, అన్ని ఇక్కడే అందరు ఎదురుగా మాట్లాడలేము కదా తల్లి. అది చూసుకొని ఎప్పుడో చేయండి అమ్మా, తర్వాత మాట్లాడదాం, చూద్దాం. అవునమ్మా, చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి